అందరూ తమ సొంత కార్యములనే చూచుకొంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము సొంత కార్యములు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం మనం గమనించినట్లయితే, అందరూ తమ సొంత కార్యములని చూచుకొంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని యేసు ప్రభు చెప్పాడు. ఈ మాట చెప్పింది ఆయన శిష్యులతో. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆదిమ సంఘాల్లోని శిష్యులు సువార్త ప్రకటిస్తూ అనేక మందిని యేసు ప్రభు శిష్యులుగా చేశారు. మొట్టమొదట అంతియోకియాలోని శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంటే యేసు ప్రభు శిష్యుల్ని క్రైస్తవులని పిలిచారు. ఇప్పటికీ కూడా క్రైస్తవులంటే యేసు ప్రభు శిష్యులే. అయితే నేటి క్రైస్తవులు అన్యజనుల్లా జీవిస్తూ నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారే తప్ప యేసు శిష్యులుగా లేరు. అందుకే తమ సొంత కార్యములకే పరిమితమయ్యారు. యేసుక్రీస్తు కార్యములను చూడడానికి దైవజనులు ఉన్నారు కదా, ఇక అందరూ తమ సొంత కార్యాలు కాక ఇంకేం చేస్తారు? సొంత కార్యములు కాకుండా యేసుక్రీస్తు కార్యాలు చేస్తూ కూర్చుంటే ఇల్లు ఎలా గడుస్తుంది? ఉదయం లేస్తే ఎన్ని ఖర్చులు ఉంటాయి? వాటికి డబ్బులు ఎవరిస్తారు? ఆదివారం చర్చికి వెళ్తున్నాం కదా, చందాలు కూడా ఇస్తున్నాం. ఇంతకంటే దేవుని కార్యం ఏముంటుంది? ఇలా అనేక రకాలుగా వాదించవచ్చు. మన వాదన మనకు సహేతుకంగానే ఉంటుంది. భూమి మీద మనుషుల మనుగడ ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు మనుషుల జీవన విధానం ఏమీ మారలేదు. స్వార్థపూరితమైన జీవితం జీవిస్తూ నేను, నా కుటుంబం అనుకుంటారే తప్ప దేవుని గురించి ఆలోచించేది ఏమీ ఉండదు. అవసరమైతే తప్ప, అంటే కష్టాలు బాధలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు. ఇలాంటి జీవితం జీవించేవారు సొంత కార్యాలు కాక యేసుక్రీస్తు కార్యాలు చూడరు అని పౌలు బాగా గ్రహించాడు. కాబట్టి అందరూ తమ సొంత కార్యములు చూచుకొంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు అని తెగేసి చెప్పాడు. మనుషులు ఎలాంటి వారో పౌలు తిమోతికి రాస్తూ, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, పింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు అని అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2 నుంచి 5వ వచనాల వరకు మనుషులకు ఎన్నో బిరుదులు ఇచ్చారు. మరి ఇలాంటి వారు యేసుక్రీస్తు కార్యం చేస్తారనుకోవడం అవివేకమే. పైకి భక్తి గల వారి వలె ఉండి వారి భక్తిని, దేవుని పట్ల వారి ప్రేమను, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకు అంకితం అని పాటలతో మాత్రమే చూపిస్తారు తప్ప నిజ జీవితంలో వారి సొంత కార్యాలకే వారు ప్రాధాన్యత ఇస్తారు. క్రైస్తవులు అనబడే వారే యేసుక్రీస్తు కార్యాలను చూడకపోతే అన్యజనులను నిందించడానికి మనకు ఎలాంటి అర్హత ఉండదు. నేను యేసుక్రీస్తు కార్యములను చేస్తే ఆయన నా కార్యములను చూడ్డా అన్న విశ్వాసం ఎంతమందికి ఉంటుంది? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.